చిన్నప్పుడే పిల్లలకి నెప్యులైజర్ పెట్టడం చాలా ఈజీ అండి. పెద్దయ్యాక మన మాట అస్సలు పట్టాన వినరు. మా పాప చూసారా కోల్డ్ అయింది నెప్యులైజర్ పట్టుకో అమ్మా అంటే ఎలా పారిపోతుందో. అస్సలు ఒక దగ్గర ఉండట్లే. తన టీవీ పెట్టాను, ఇష్టమైన రైమ్స్ పెట్టాను. రైమ్స్ చూస్తుంది. ఆయన పట్టుకుంటదేమో అంటే అస్సలు వినట్లేదు. ఎన్ని సార్లు ట్రై చేసినా ఎళ్ళిపోతూనే ఉంది. ఒళ్ళో మాత్రం కూర్చోవట్లేదు పట్టుకోమంటుంటే. నెప్యులైజర్ సెట్టింగ్ పెట్టగానే అర్థమైపోయిద్ది. సిరప్ తీయగానే అర్థమైపోద్ది తనకి వేస్తానని చెప్పేసి ఇంకా పారిపోతుంది. ఒక దగ్గర మాత్రం అస్సలు ఉండట్లే. అసలు వినట్లేదు పట్టుకోమంటే ఎలా దాక్కుంటుంది. ఇలా మొహం చాటేస్తుంది చూసారా? ఇంక చివరికి అసలు ఏంటి ఇలా పెడుతుందని చెప్పి ఒక సెకన్ అలా పీల్చుకుంది. మళ్ళీ పారిపోవడం, మళ్ళీ దాక్కోవడం. ఇదే కంటిన్యూగా రొటీన్ అయింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? అసలు తనకు కోల్డ్ తగ్గట్లేదు. ఇంకా పట్టుకోవట్లేదు కదా! సిరప్సే వేస్తున్నాను. అవి చూసి కూడా పారిపోతా ఉంది. అయినా పట్టి బలవంతంగా అయినా సరే వేస్తున్నాను. మీ పిల్లలు కూడా ఇంతే చేస్తారా? పిల్లలంతా ఇంతే కదా! వాళ్ళకేమన్నా అయితే మనం ఇబ్బంది పడాల్సొస్తుంది ఫస్ట్ మెయిన్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.